మందులు ఏమైనా ఇస్తారు? ఒళ్ళు కాలిపోతుంది. పాండురంగా, నువ్వు అధైర్యపడకు, నేనున్నాను. నేను నిన్ను విడిపిస్తాను, తప్పకుండా విడిపిస్తాను. నన్ను నమ్ము పాండురంగా. రేపు నీకు 2 పూలదండలు వేస్తాను, 2 సార్లు వెన్న తినిపిస్తాను. నువ్వు ఇవాళ తినలేదు కదా, అందుకే. నువ్వేం కంగారు పడకు, పొద్దున్నే నేను వచ్చేస్తాను, నిజంగా వస్తాను. పాండురంగా, 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 ఆయన స్మరించడం ఆపో. లే, పైకి లే, లే, లేవమంటుంటే. నీ భ్రమలో నుంచి బయటపడు. ఏమండి? లే సకు, ఏమండి? లే, కళ్ళు తెరు. రాత్రి పగలు నువ్వు అదే ధ్యాసలో ఉండకో. చెప్పింది అర్థమైందా? వింటున్నావా? నీ పాండురంగుడు మనకి ఏమీ చేయలేదు. మనకి వ్యతిరేకంగా ఇంత పెద్ద కుట్ర జరిగినా ఆ పాండురంగుడు ఏమీ చేయలేదు. మన ఆర్తనాదాలు ఆయనకి వినపడటం లేదు. ఎందుకంటే ఆయనకి వినిపించినా కూడా మన మీద జాలి దయా చూపించట్లేదేమో. ఆయనకి మనం అక్కర్లేదు, అర్థం చేసుకో. అయ్యో, ఏమండి మీరు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? అయ్యో సకు ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడు. చూస్తూనే ఉన్నాను. ఇంత జరిగిన పాండురంగుడు పాండురంగుడు అంటోంది. ఇది పిలవగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడా? అందరి ముందు మన పరువు పోతున్నా కూడా రాలేదు. ఆ జమీందారు మనల్ని అకారణంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మన కోసం ఆయన్ని మార్చొచ్చు కదా. మన సక్కుకి ఇప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది. ఆయన నడు మీద చేతులు పెట్టుకొని నిలబడ్డాడు. శివప్ప, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నిజమేనమ్మా. ఆయన ఎంతగానో నమ్మాను. ఆయన సత్యం వైపే నిలబడతాడు అనుకున్నాను. నేను నా సకు కదే నేర్పించాను. తప్పు చేశాను. తప్పంతా నాదే. ఈ సమస్యలన్నిటికీ నేనే కారకుణ్ణి. నా కూతురు కూడా నాలాగా పాండురంగుడి భక్తురాలైతే తీవ్రంగా నష్టపోతుంది. సకు, స్పృహలోకి రా. లే సకు, ఇలా చూడు. నువ్వు ఆ పాండురంగుడిని ధ్యానం చేయడం ఆపే. మేలుకో.